ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరప తోటల్లో రసం పీల్చు పురుగులు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. వీటి వల్ల తోటలకు వైరస్ సోకి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో పేనుబంక పురుగు తాకిడితో కుకుంబర్ మెజాయిక్ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయ పక్వ దశకు చేరుకుంటున్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. మిరప తోటలో ప్రతి కొమ్మ రెమ్మకు పూత పిందెకు విపరీతంగా ఆశించిన ఈ పురుగు పేనుబంక మొక్కలోని అన్ని భాగాల నుంచి రసం పీల్చేయడం వల్ల తోట ఎదుగుదల క్షీణించిపోతుంది. మొక్కలు గిడసబారి క్రమేపీ వైరస్కు లొంగిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ధ కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేసే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి కోత నుంచి రెండో కోత దశలో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే పేనుబంక కొన్ని ప్రాంతాలు ఆశించి నష్టం పరిచినట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మనం పేనుబంకను చూసుకున్నట్టయితే వాతావరణం మబ్బులుగా ఉండటం వల్ల ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అదే రకంగా వర్షం పడినప్పుడు కానీ చూసుకున్నట్టయితే దాని సాంద్రత తగ్గిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పేనుబంక అనేది విత్తనం అంటే నారుమడి దశ నుంచి ఆఖరి కోత వరకు కూడా ఆశించి నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పేనుబంక ఆశించిన పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చేయడం ద్వారా నష్టం ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పేనుబంక ఆశించినటువంటి మొక్కల లక్షణాలు కానీ మనం గమనించినట్టయితే ఈ లేత ఆకుపచ్చల రంగులో ఉండేటువంటి పిల్ల పురుగులు క్రమేణా మెరిసేటటువంటి నల్లని పెద్ద పురుగులు అవుతాయి. ఇవి లేత ఆకులు అడుగు భాగం నుండి కొమ్మల నుండి రసం పీల్చడం వల్ల కానీ చూసుకున్నట్టయితే మొక్క యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోయి కొన్ని పరిస్థితుల్లో జీవం లేకుండా ఉండేటట్టు కూడా దానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ పురుగు విసర్జించేటువంటి తీయని పదార్థం వల్ల చీమలు చేరటం, అదే రకంగా కాయల మీద, అదే రకంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఆకుల మీద కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కాండం మీద కూడా కొన్ని పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ పేనుబంక విసర్జించేటువంటి విసర్జకాల వల్ల సూటి మోల్డ్ అనేది వ్యాపించి తద్వారా ఈ యొక్క ఆకుల మీద అంతా కూడా నల్లని కప్పు ఏర్పడటం, తద్వారా కిరణజన్య సామగ్రి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క మొక్క యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గి దిగుబడి మీద చాలా వరకు ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. పేనుబంక పురుగులు ఒక పొలం నుండి మరొక పొలానికి త్వరగా వెళ్ళి నష్టం ఎక్కువగా చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క రసం పీల్చే పురుగుల పేనుబంకను చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చేయడం ద్వారా నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేనుబంకని సరైన సమయంలో గుర్తించుకుని నివారణ చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే పేనుబంక ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో నివారించడానికి చూసుకున్నట్టయితే ఈ ఎసిఫేట్ అనేటైతే 1.5 గ్రాములు, లేదా డైమిథేట్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, లేదా మిథైల్ డెమటాన్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, లేదా ఎస్టామిప్రిడ్ అనేటైతే 0.2 గ్రాములు, లేదా థయోమెథాక్సామ్ అనేటైతే 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పేనుబంకని ఉధృతిని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంది. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ లోటును పూడ్చుకుందామని ఈ రబీలో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మొక్కజొన్నను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే నిర్మల్ జిల్లా ప్రాంతంలో కత్తెర పురుగు ఉధృతి పెరిగి పంటకు తీవ్ర నష్టం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రబీలో అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. నిర్మల్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ప్రస్తుతం సున్నిత దశలో ఉన్న ఈ పంటను కత్తెర పురుగు తీవ్రంగా నష్టపరుస్తోంది. రైతులు ఎన్ని రసాయన మందులను పిచికారీ చేసినా అరికట్టలేకపోతున్నారు. దీని ఉధృతి పెరిగే ఖరీఫ్లో వేసిన పంటపై ఆశలు వదిలేసిన రైతులు ఈ రబీలో అయినా ఆ లోటు పూడ్చుకుందామంటే మళ్లీ దాపురించిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తున్నా మొక్కజొన్న. ఇప్పుడు పంటకు మొత్తం తెగులు వచ్చింది. అది దాని గురించి మందులు కొడుతున్నాము. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మూడోసారి ఇది స్ప్రే చేస్తున్నాం కానీ పోవట్లేదు. మొత్తం పురుగు బాగా అంటే బాగా అయిపోయింది. అయితే పోయినసారి కూడా ఇట్లనే అయింది. వర్షాకాలంలో తెగులు మొత్తం వచ్చేసి దాంతో బాగా అంటే బాగా నష్టపోయినాము. ఈసారి కూడా అదే చేసినాము.
ఇదే మొక్కజొన్ననే ఎంచుకునేందుకు కారణం ఏంటి అంటే ఇది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి దీన్ని సాగు చేస్తున్నాము. ఈ సాగు చేస్తున్నాం కానీ దీంట్లో కూడా అంతా మేము లేదు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా నష్టపరిహారం దాని టైప్ ఏమన్నా ఆదుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అందరు ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ఇదే మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా ఇట్లా నచ్చింది అంటే పెట్టుబడి ఎక్కువ అయిపోతున్నది. ఈ తెగుళ్లకు చూసి వాళ్ళు ఏదైతే సూచిస్తున్నారో అవే మందులు అవే రసాయనాలు వాడుతున్నాము. అయినా కూడా బెటర్ రిజల్ట్ ఏం కనిపిస్తలేదు. చేస్తున్న మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ దీంట్లో అంతా దిగుబడి ఏం వస్తలేదు. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మాకు స్పందించి మీరు కూడా కొన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. గత 2 ఏళ్లుగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కత్తెర పురుగు పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. పైరు తొలి దశ నుండే ఈ పురుగు ఉనికి కనిపిస్తుంది కనుక దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి నాగరాజు. ఈసారి చూసుకున్నట్లయితే మనకి యాసంగిలో రైతులు ఎక్కువ మొత్తంలో మనకి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. అయితే ఎవరైతే మనకి పత్తి తర్వాత పత్తి తీసి మొక్కజొన్న వేయడం, అలాగే సోయా తీసిన తర్వాత మనకి మొక్కజొన్న ఎక్కువ మొత్తంలో ఈసారి యాసంగిలో మన నిర్మల జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి 85,000 ఎకరాల నుంచి 9,000 ఎకరాల వరకు మనకి రైతులను ఈసారి సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న అనేది 20 నుంచి 45 రోజుల దశలో మనకి శాఖీయ దశలో మనకి మొక్కజొన్న మనం గమనించడం జరిగింది. ఈసారి మనకు చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్నలో మనం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్ గా రైతు వేదికల ద్వారా గానీ గ్రామ పంచాయతీల ద్వారా గానీ మనము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మనకి క్షేత్ర ప్రణాళికలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకి కత్తెర పురుగు ఎక్కువ మొత్తంలో గమనించడం జరిగింది. దీనికి గాను రైతులు పెద్దగా ఆందోళన చెందకుండా మనకి కొన్ని తగు చర్యలు తీసుకున్నట్లయితే మనకి కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. కత్తెర పురుగులు ఏంటంటే 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, అలాగే లార్వా దశ, లద్దెర పురుగు దశ అంటాము. దాంతో పాటుగా కోశిత దశ మరియు తల్లి పురుగు దశ ఉంటుంది. అయితే మనకి కత్తెర పురుగు యొక్క జీవితకాలం 30 నుంచి 40 రోజుల వరకు దాని యొక్క జీవితకాలం ఉంటుంది. ఇది ఎగ్స్ ని కూడా మనకి ఆల్మోస్ట్ అంటే తల్లి పురుగు అయితే అనుకుంటున్నాము, తల్లి పురుగు ఒక 1500 నుంచి 2000 గుడ్ల వరకు మనకి గుడ్లు లే చేయడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో గుడ్డు అనేది 2 నుంచి 7 రోజుల వరకు దీనికి గుడ్డు దశ ఉంటుంది. అలాగే మనం లద్దె పురుగు దశ చూసుకున్నట్లయితే మనకి 14 నుంచి 16 రోజుల వరకు ఉంటుంది. కోశిత దశ చూసుకున్నట్లయితే మనకి వారం రోజుల వరకు ఉంటుంది. అలాగే తల్లి యొక్క పురుగు జీవితకాలం వచ్చేసి మనకి వారం రోజులు ఉంటుంది. అయితే మనం ఏదైతే తల్లి పురుగు ఉంటుందో ఈ తల్లి యొక్క పురుగు వచ్చేసి గుడ్లు అన్నిటి ఉన్న ఏదైతే మనకి ఆకు యొక్క కొన్ని చివర భాగంలో మనకి గుడ్లని పొదిగినిస్తడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గుడ్లు నుంచి పొదిగిన లార్వా ఉంటుందో మనం లద్దె పురుగు అంటున్నామో ఈ లద్దె పురుగు ఏం చేస్తుందంటే ఏదైతే మనకి మొక్కజొన్న యొక్క ఆకు ఉంటుంది కదా ఆకు పైన మనకి స్క్రేప్ చేయడం అంటే ఇది గోకి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఆ పత్రహారకాన్ని తినడం వల్ల తెల్లటి పొర మాత్రమే మనకి ఏర్పడుతుంది. అలాగే ఆకులు చూసినట్లయితే గుండ్రటి రంధ్రాలు ఏర్పడుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో మనకి డ్యామేజ్ ఉన్నట్లయితే మనకి మొక్కను మొత్తం కూడా పత్రహారదాన్ని గీకేసి ఏమీ లేకుండా ఓన్లీ ఈనెలు మాత్రమే మనకి తెల్లటి పొర కానీ ఛాయ లేకున్నట్లయితే ఇది కత్తెర పురుగు డ్యామేజ్ గా గుర్తించవచ్చు. దీనికి ఏం చేయాలంటే రైతులు ఎప్పుడైతే 30 రోజుల వయసు ఉన్నప్పుడు మనకి రైతులు లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 8 నుంచి 15 లింగాకర్షణ బుట్టలు తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఈ జిగ్జాగ్ మేనర్ వల్ల మనకి కొంతవరకు మనం కత్తెర పురుగుని నివారించవచ్చు. ఎక్కువ మొత్తంలో మనం గమనించినట్లయితే ఎకరానికి ఒక స్క్వేర్ మీటర్ లో మనకి 20 నుంచి 25 వరకు కత్తెర పురుగు ఉన్నట్లయితే మనం వెంటనే తగు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇనిషియల్ గా రైతులు నీమ్ ఆయిల్ ఏదైతే మనం వేప నూనె అనుకుంటున్నామో వేప నూనెని మనము 1500 ppm 5 ml లీటర్ నీటి కలుపుకొని మనం ఎకరానికి స్ప్రే చేసినట్లయితే కొంతవరకు మనకి నివారించవచ్చు. ఒకవేళ ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనకి వెంటనే రైతులు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 grams per లీటర్ నీటికి లేదా క్లోలంత్రా నిలిప్రోల్ కొరాజిన్ అనే మందుని 0.4 ml లీటర్ నీటికి లేదా థయోడి కార్బ్ 0.2 grams per లీటర్ నీటికి ఇది పిచికారీ చేసుకోవాలి. లేదా ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనకి స్పైనిటోరం ఉంటుంది డెలిగేట్ అనే మార్కెట్ లో మందు చివరిసారిగా మనం దీన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైతే లద్దె పురుగు ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి డ్యామేజ్ ఉన్నట్లు అనుకున్నట్లయితే మనము విషపు ఏరియాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తక్కువ మొత్తంలో ఉంటుంది. దీనికి మనకి 10 kgల తవుడు తీసుకుని ఒక 2 kgల బెల్లము అలాగే 2 లీటర్ల వాటర్ లో ఏదైతే మనం బెల్లాన్ని మంచిగా కరిగించేసి పానకం లాగా చేసేసి దాన్ని ఒక 24 గంటలు పులియబెట్టిన తర్వాత దాంట్లో
ఒక 100 నుంచి 150 గ్రాముల థైరాయిడ్ కార్బ్ అనే మందుని కలిపేసి ఒక అరగంట ముందు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఏదైతే మనం సుళ్ళలో అనుకుంటున్నాం కదా, ఈ పురుగు వచ్చి సుళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ సుళ్ళలో వేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగును నివారించేసి రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు, మూగజీవాలకు వర్తిస్తుంది. పాడి పరిశ్రమనే తీసుకుంటే వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే మన రైతాంగం మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో పశువులు సరిగా మేతమేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎత్తుకొస్తుంటాయి. కనుక శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దానాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. మరి పాడి పరిశ్రమలో శీతాకాలంలో ఎటువంటి మెలకువలు పాటించాలో చూద్దామా? శీతాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పాల దిగుబడి తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. రైతులు సాధారణంగా పాలను ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి పాలను ఈ కాలంలో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువు శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే అవకాశముంది. ఈ కాలంలో పాడి పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ రాథోడ్. సో ముఖ్యంగా శీతాకాలం ఉన్నప్పుడు చలి ఉధృత పెరగడం, అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గిపోవడం, సో పశువుల యొక్క ఆరోగ్య సమస్యలు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి పశువులకు ఈ చలికాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చలి పట్ల మనము జాగ్రత్త వహించకపోతే ఖచ్చితంగా వాటి యొక్క రోగనిరోధశక్తి తగ్గిపోయి వాటికి అనేక రకాల జబ్బు రావడానికి ఆస్కారం ఉంది. ఈ శీతాకాలము స్టార్ట్ అయ్యే సమయంలో పశుగ్రాసాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనము ఈ శీతాకాలంలో పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి మనం గుర్తించినట్లయితే పాడి పశువులకు కావలసిన ఆహారము, మేత, అదేవిధంగా ఈ చలి నుంచి కాపాడడానికి సరైన షెల్టర్ మేనేజ్మెంట్ అనేది మనం చాలా అవసరం. అంటే చుట్టూ మనం ఏదైతే పాకం లేకపోతే షెడ్ చుట్టూ మనము ముఖ్యంగా ఏంటంటే గోనె సంచులు కానివ్వండి, లేకపోతే చుట్టూ మనము ఖచ్చితంగా ఏదైనా పరదాలు కానివ్వండి మనము ఏర్పాటు చేసి చల్లటి గాలి అనేది ఆ షెడ్డులో ప్రవేశించకుండా మనము వాటిని నిరోధించగలగాలి. అదేవిధంగా వాటికి కావలసిన ఆహారము, సో మేత మనం గమనించినట్లయితే ముఖ్యంగా పౌష్టికమైన ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇచ్చే ఆహారంలో సంపూర్ణ ఆహారము, అదేవిధంగా పౌష్టికాహారము ముఖ్యంగా మనం గమనించినట్లయితే వాటిలో కనీసము 18 నుంచి 20% తక్కువ ఉండకుండా ప్రోటీన్స్ అంటే దాంట్లో మాంసకృతులు ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా కనీసము 72 నుంచి 75% వరకు వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ శక్తినిచ్చే పదార్థాలు ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాటితో పాటు అనేక రకాల అయితే వాటికి కావాల్సిన మైక్రో అయితే న్యూట్రియంట్స్, ముఖ్యంగా మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, సో వీటి యొక్క లోపం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా సమృద్ధిగా వాటిలో మనము సమకూర్చినట్లయితే ఖచ్చితంగా ఈ మినరల్ డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి వాటిని కూడా అధిగమించవచ్చు. ముఖ్యంగా చల్లగా ఉన్న ఆ ప్రదేశం సమయంలో ముఖ్యంగా రాత్రిపూట కానివ్వండి, పొద్దున పూట కానివ్వండి, ఎండుగడ్డి కానీ లేకపోతే కుట్టి కానీ లేకపోతే మనము దాణ అంటే పొడి దాణ కానివ్వండి, అట్లాంటివి ఈ చలి ఎక్కువగా ఉన్న కాలంలో సమయంలో మనం ఇచ్చినట్లయితే మనము పశువు ముఖ్యంగా ఈ ఆహారాన్ని సమృద్ధిగా వినియోగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పచ్చిగడ్డి కానివ్వండి, లేకపోతే ఏదైతే తేమ ఉన్న ఏదైతే పచ్చిగడ్డి కానివ్వండి, వీటిని మనం ముఖ్యంగా పొద్దుపూట అంటే మామూలుగా డే కాలంలో అంటే మామూలు డేలో మనము ఇచ్చినట్లయితే మనం ఈ అంటే పచ్చిగడ్డిని సమృద్ధిగా వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ నీరు అనేది కొద్దిగా వామ్గా ఉండేటట్టు అంటే కొద్దిగా వెచ్చగా ఉండేటట్టు మనము ఏర్పాటు చేయగలగాలి. అంటే నీటి తొట్లలో మనము రాత్రిపూట నీళ్లు నింపకుండా పొగటిపూట మామూలుగా నీళ్లు వాటికి కావాల్సిన నీళ్లు అందించి నీటి కొరతను మనం అధిగమించడానికి, పశువుల యొక్క లభ్యతను మనం పెంచడానికి ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది మనము ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా పశువుల ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మనము గమనించినట్లయితే ముఖ్యంగా పశువులలో గాలికుంటు వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ కాలం నుంచి మనకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి గాలికుంటు వ్యాధి రాకుండా ఉండడానికి ముఖ్యంగా
ఏదంటే టీకాలు ఏర్పాటు అంటే టీకాలు ఇప్పించుకోవడం అనేది మనము గమనించాలి. ముఖ్యంగా గాలికుంటుకు నవంబర్ మాసంలో కానివ్వండి, ముఖ్యంగా ఎండింగ్ ఆఫ్ నవంబర్లో మనము ఈ గాలికుంటు వ్యాధి టీకా మనం ఇప్పించినట్లయితే గాలికుంటు వ్యాధిని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా వాటికి ఖచ్చితంగా ఈ కాలంలో డివార్మింగ్ అనేది చాలా చాలా అవసరము. అంటే నట్టల నివారణ కోసము మనం ఖచ్చితంగా ఈ డివార్మింగ్ అని చేసుకుంటూ అంటే వాటి అవసరాలను బట్టి పేడ పరీక్ష చేయించుకొని అంటే ముఖ్యంగా మనకు దగ్గరలో వెటర్నరీ డాక్టర్ కానివ్వండి, వెటర్నరీ హాస్పిటల్స్ కానివ్వండి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పేడ పరీక్ష చేయించుకొని వాటి మనం ఇది నట్టల నందు మనం మందులను తాపించినట్లయితే ఖచ్చితంగా ఈ నట్టల నివారణ మనం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ పాలు ఇచ్చే పశువులలో ముఖ్యంగా అధిక పాలు దిగుబడి ఉండే పశువులలో మనం గమనించినట్లయితే అంటే ప్రతి పశువుకి కనీసం ప్రతిరోజు ఒక 50 గ్రాముల మినరల్ మిక్చర్ మనము ఆహారంలో కానీ దాణలో కానీ మనం సమకూర్చినట్లయితే వాటికి కావలసిన ఈ మినరల్స్ అనేది అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. చలికాలము మొదలయ్యే కనీసం ఒక నెల 2 నెలల ముందు మనము అయితే ఈ పశుగ్రాసాల యొక్క కొరతను అధిగమించడానికి ముఖ్యంగా మనము జొన్న వెరైటీ కానివ్వండి, మొక్కజొన్న వెరైటీ కానివ్వండి, లేకుంటే బర్సిమ్ కానివ్వండి, లూసన్ కానివ్వండి, ఇలాంటి వాటిని ఈ కాలంలో మనం వేసుకున్నట్లయితే మనకు వచ్చే అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో మనకు ఈ పచ్చిగడ్డి యొక్క లేకుంటే పచ్చిగ్రాసాల యొక్క కొరతను అధిగమించే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబరచడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుబడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడి పశువుగా అందిరావాలంటే చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. సో దీంతో పాటు ముఖ్యంగా ఈ చలికాలంలో దూడల పెంపకం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఎందుకంటే కాబట్టి దూడలకు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేసి వాటికి కింద మనము గోనె సంచులు కానివ్వండి, లేకపోతే వరిగడ్డి కానివ్వండి, అంటే వెచ్చదనం కల్పించడానికి వరిగడ్డి కానివ్వండి ఏర్పాటు చేసి దానిపైన దూడలు మనం పెట్టినట్టయితే ఖచ్చితంగా దూడలు ఈ చలి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దూడ యొక్క షెడ్ చుట్టూ కానివ్వండి, దూడల యొక్క పెన్స్ ఎత్తుంటాయో ఆ పెన్స్ చుట్టూ కానివ్వండి ఖచ్చితంగా గోనె సంచు కానివ్వండి, లేకపోతే మనం తట్టలు ఏర్పాటు చేసి వాటికి వెచ్చదనాన్ని మనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దూడలు ముఖ్యంగా వాటికి కావలసిన అయితే పాలు అంటే తల్లి నుంచి కనీసం వాటి యొక్క శరీరంలో 10వ వంతు పాలను ఖచ్చితంగా తల్లి నుంచి మనం సమకూర్చాలి. తల్లి నుంచి మనము వాటికి ఏర్పాటు చేయగలగాలి. దూడ 4వ రోజు ఉన్నప్పుడు దాని యొక్క వయసు 4 రోజులు ఉన్నప్పుడు దానికి విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ విటమిన్ ఏతో పాటు 3 రోజులు మనము యాంటీబయాటిక్ పౌడర్ ఎలాంటి మనము ఒకటి తాపించినట్లయితే వాటిలో కాఫ్ స్కోర్ అయితే మనం తెల్లపారుడు అంటామో వాటిని కూడా నివారించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దూడ 7వ రోజు నుంచి 10వ రోజు వయసు వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా మనము పైపర్జిన్ అడిపేట్ కానివ్వండి, పైపర్జిన్ హైడ్రోక్లోరైడ్ కానివ్వండి, ఇలాంటి నట్టల మందు నివారణ అయితే నట్టల మందు ఉందో వీటితో మనము డివార్మింగ్ చేసినట్టయితే చాలా వరకు వాటిలో ఏంటంటే ఈ నట్టలను మనం నివారించవచ్చు. అంటే ముఖ్యంగా ఆ మొదటి కాలంలో అంటే మొదటి వయసులో వచ్చే ఈ అయితే నట్టల బెదడని మనం నివారించడానికి అవకాశం. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలు సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.